రెచ్చగొట్టినప్పుడు అటు మళ్ళీ మేము ఓడిపోయినంత మాత్రం మమ్మల్ని తప్పు చేసిన అవసరం లేదు. మీరు ఈ దొంగలను అడగండి, మీరు దేశ ద్రోహంతో మాట్లాడండి. మీరు కరెక్ట్ గా అదే చేస్తున్నా, నేను కరెక్ట్ గా అదే చేస్తున్నా మీరు అన్న మాటే చేస్తున్నా. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. మీ లీడర్ ఆఫ్ ది హౌస్ ఎక్కడ సార్? మీ లీడర్ ఆఫ్ ది హౌస్ ఎక్కడా? నేను అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. రాహుల్ గాంధీ గారు ఎక్కడా? ప్రియాంక గాంధీ గారు ఎక్కడా? వారు ఎందుకు వక్ఫ్ బిల్ మీద మాట్లాడలేదు? అంత చర్చ జరుగుతుంటే ఎందుకు అబ్సెంట్ అయ్యారు? దానికి సమాధానం మీరేమన్నా బీజేపీ కుమ్మక్కయ్యారా? మీ లీడర్ ఆఫ్ ది హౌస్ బీజేపీ కుమ్మక్కయ్యారా? మా పార్టీ ఉంది, రాహుల్ గాంధీ ప్రియాంక లీడర్ ఆఫ్ ది హౌస్ ఉండాలండి. లీడర్ ఆఫ్ ది హౌస్ ఉండి మాట్లాడాలి. మరి ఎందుకు మోడీ మాట్లాడాలా? మోడీ థాయిలాండ్ పర్యటనలో ఉన్నారు. అమిత్ షా మాట్లాడారు. కిరణ్ రిజిజు మాట్లాడారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, 287 సంస్థలతోటి వ్యక్తులతోటి మేము మాట్లాడి ఈ ప్రతిపాదన తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ మీద పదే మాట్లాడతారు. ఇంకా కాంగ్రెస్ మీద ఇంకా ఆడిపోసుకుంటారు. మీరు ఎందుకు మోడీని అడగరు? మరి అమిత్ షా కదా మాట్లాడింది, ఎందుకు మాట్లాడరు మీరు? అమిత్ షా హోంమంత్రి కాబట్టి మాట్లాడారు. అమిత్ షా మీరెందుకు మాట్లాడలేదంటే వాళ్ళు ఎందుకు రాలేదని అడుగుతారేంటండి? రాహుల్ గాంధీ ఎక్కడ చెప్పండి? రాహుల్ గాంధీ ఎక్కడా చెప్పండి? సైదా గారు, ప్రియాంక గాంధీ గారు ఎక్కడా చెప్పండి? నేను ఒకటి చెప్తా ఉన్నా, పార్టీ నిర్ణయాల ప్రకారంగా అక్కడ ఎవరు మాట్లాడాలా ఏందనేది పార్టీ బిజినెస్ రూల్స్ లో మాట్లాడుకుంటారు. ఎవరెవరు వ్యవహరించాలి, ఈ సబ్జెక్ట్ ఎవరు తీసుకెళ్లగలరు అనే దాని మీద అంశం మీద మాట్లాడారు. రాహుల్ గాంధీ తీసుకెళ్లారా? మోడీ గారు మాట్లాడారు కదా, మోడీ గారి గురించి మోడీ గారే కదండి ఇదంతా ఇనిషియేట్ చేసింది. ఈ ఎక్సర్సైజ్ అంతా ఆయనే కదా దగ్గర నుండి చేయించింది. మరి మీరు అసలు ఈ అంశాన్ని ఎత్తుకొని మాట్లాడుతుందే కాంగ్రెస్ పార్టీ. దేశంలో లౌకికవాద పార్టీ 27 పార్టీలు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. వ్యతిరేకంగా ఓటేసినాయి 232 మంది ఓటేశారు. అది కాంగ్రెస్ పార్టీ. మరి యూపీఏ కూటమి బలం కాదు అది. ఈ రోజు బిల్లు గెలిచిందంటే ఎవరు? చంద్రబాబు, అలాగే నితీష్ కుమార్. అందుకని ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా బగ్గుమంటున్నారు. లౌకికవాద పార్టీలను చెప్పుకుంటూ లౌకికవాద ముసుగును తీసేసి దుర్మార్గంగా ఓటేశారు కాబట్టి ప్రజలు విమర్శిస్తున్నారు. మీరు అది మర్చిపోయి మా మీద పడతారు. బెంగాల్లో బగ్గుమంటున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు బగ్గుమంటలేదండి? ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు బగ్గుమంటలా మీ పార్టీ వాళ్ళు? సవరణ బిల్లు వాసుదేవన్ గారు, ఎప్పుడైతే ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఇది పార్లమెంట్ లో పాస్ అయిందో, రాష్ట్రపతి గారు ఆమోదించారో, ఇప్పటికే యూపీలో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. మీరు గమనించాలి, ముస్లింలు ఒక అతను చనిపోతే అతని శవాన్ని అక్కడ ఖబరస్థానంలో పెట్టడానికి వెళ్తే గోడ కట్టించారు. ఇంకో చోట బుల్డేజర్లతోటి ఆ ఖబరస్థాన్ని లేపేశారు. ఇది 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో దేశంలో మరి ఉన్నటువంటి పరిస్థితులు. ఇంతకంటే దుర్మార్గం ఉందా? లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి వక్ఫ్ ఆస్తుల్ని అదానికి కట్టబెట్టడం కోసం మోడీ చేసినటువంటి పెద్ద కుట్ర ఇది. మనం అనుకున్నాం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గంలో ఎవరికైనా అన్య మతస్థులకు అవకాశం ఇస్తారా? మీరు చెప్పండి. రైట్, మీరు 3 ప్రశ్నలు అడిగారు. 3 జవాబులు చెప్తా. ఒక్క నిమిషం ఆగండి. మీరు 3 ప్రశ్నలు అడిగారు, 3 జవాబులు చెప్తా. ఒకటి, 4 లక్షల ఎకరాలు ఉన్న వక్ఫ్ భూములు 9 లక్షల ఎకరాలకు ఎలా చేరినాయి? ఒకటి. రెండోది, 1995లో పివి నరసింహారావు గారి ప్రభుత్వం దుర్మార్గంగా చేసిన సవరణ గురించి మీరు మాట్లాడరు. 2013లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం చేసిన మరొక దుర్మార్గమైన అతి సవరణ గురించి మీరు మాట్లాడరు. ఎన్ని చేర్పులు మార్పులు జరిగినాయి? 3. ఒక్క నిమిషం ఆగండి. లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం ఆగండి. నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు కంప్లీట్ చేసిన తర్వాత మేము మాట్లాడాను. మీరు ఆగండి. సైదా గారు వాస్తవం జనాలకు తెలియజేయండి. మీరు బలిదానాలు ఏంటండి నవ్వుతారు కానీ మీరు ఆగండి. నేను చెప్పింది కంప్లీట్ చేయనియండి. సైదా గారు నేను చెప్పేది కంప్లీట్ చేయనియండి, తర్వాత మీరు మాట్లాడండి. నేను చెప్పేది కంప్లీట్ చేయనియండి. సైదా గారు మీరు ఆగండి. 1995 2013 సవరణలు తప్పు కానప్పుడు 2025 సవరణ ఎందుకు తప్పు అవుతుంది? ఒకటి,
ఎప్పుడో ఔరంగజేబు షాజహాను వాళ్ళు ఇచ్చారంట, వీళ్ళు పంచారంట. దీన్ని క్వశ్చన్ చేస్తే ఎందుకు తప్పు అవుతుంది? ఎందుకు తప్పు అవుతుంది? విదేశీ దురక్రమణదారులు చేసిన దానికి వీళ్ళు క్వశ్చన్ చేస్తే ఎందుకు తప్పు అవుతుంది? మీ దగ్గర సమాధానం లేదు. 3 సవరణల గురించి మీరు మాట్లాడరు. మీరేమో ప్రొటెస్ట్ క్యారీ అవుట్ చేయడానికి కూడా మీకు తగినంత బలం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఏదో ట్వీట్లు చేసి ఊరుకోవటం కాదండి. వీళ్ళు ఈరోజు బాబు గారు నితీష్ గారు మద్దతు ఇచ్చారంటే వాళ్ళు సవరణలు కూడా ప్రతిపాదించారు. టీడీపీ సవరణలు ప్రతిపాదించి ఆమోదింపజేసుకున్నారు అక్కడ. ఆ విషయం మీరు ఎందుకు విస్మరిస్తున్నారు? బిల్లు చదవండి సార్, బిల్లు చదవండి. అండ్ మూడోది, టీటీడీ గురించి మీరు మాట్లాడారు. వక్ఫ్ బోర్డు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. దాంట్లోకి మీరు జొరబడలేరు. వక్ఫ్ బోర్డు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎక్కడా లేని వక్ఫ్ బోర్డు మన దేశంలోనే ఉంది. టీటీడీ గురించి మీరు ఎట్లా అడుగుతారండి? టీటీడీ గురించి ఎలా అడుగుతారు? మీకు కావాల్సిన సవరణ ఏంటో అడగండి. టీటీడీ ప్రతి దానికి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఎందుకు పడిపోతారు మీరు? ఎందుకు పడిపోతారు? తిరుమల ఇన్ వాట్ వే యువర్ రిలేటెడ్ టు తిరుమల? వాసుదేవన్ గారు, అక్కడ బీబీ నాంచారం ఉంది. బీబీ నాంచారమ్మ ఇవాళ గుర్తొచ్చిందా మీకు? బీబీ నాంచారమ్మ ఇవాళ గుర్తొచ్చిందా? బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ మీద కొలువై ఉన్నారు 3. బీబీ నాంచారమ్మకు పూజ చేసి వెంకటేశ్వర స్వామి పూజ చేస్తారు. మాకు కూడా హక్కు ఉందని మేము మాట్లాడతాం. ఇప్పుడు మీరు హక్కు కల్పిస్తారా? మీకు హక్కు ఉంటే మాట్లాడండి, ఛాలెంజ్ చేయండి కోర్టులో. టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ, ప్రభుత్వ ఆధీనంలో పనిచేయట్లేదు. గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తే మీరు అడగచ్చు. అది ప్రభుత్వ ఆధీనంలో లేదు. వక్ఫ్ బోర్డు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న సంస్థ. గుర్తుపెట్టుకోండి. మీరు చదవండి, టీటీడీ చట్టం చదవండి. టీటీడీ చట్టం చదివి మాట్లాడండి. వక్ఫ్ బోర్డు చట్టం చదివి మాట్లాడండి. నేను చెప్పిన సమాధానం చెప్పండి, అడగండి. తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి, అలివేల మంగమ్మతో పాటు బీబీ నాంచారమ్మ గారు కూడా కొలువై ఉన్నారు. బీబీ నాంచారమ్మ గారికి పూజ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి గారికి పూజ చేస్తారు. మైనార్టీలకు మా ఇంటి ఇలవేల్పు ఆమె అనేక మంది ముస్లిం సోదరులు కూడా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. మీకు తెలుసు. ఈ రోజు మాకు కూడా హక్కు ఉందని మాట్లాడతాం. మీరు ఇవ్వండి, హక్కు కల్పించండి. మీరు అడగండి. ఓకే, మీకు హక్కు ఉంది కదా, మీ మసీదుల్లో హిందువుల్ని ఎంప్లాయీస్ గా పెట్టుకోండి. మీ మసీదుల్లో హిందువుల్ని ఎంప్లాయీస్ గా పెట్టుకోండి సార్. మీ మసీదుల్లో హిందువుల్ని ఎంప్లాయీస్ గా పెట్టుకోండి. అప్పుడు మీరు అడగండి అక్కడికి వచ్చి. మీరు ఒకటి మీ పరిధిలో మీరు మాట్లాడితే బాగుంటుంది వాసుదేవ్. నా పరిధిలోనే కాదు, పరిధి తెలిసే మాట్లాడుతున్నా. పరిమితి తెలుసు, విస్తృతి తెలుసు. నాకు పరిధి తెలుసు, విస్తృతి తెలుసు. అయిన దానికి కాని దానికి తిరుమల వెంకటేశ్వర స్వామి వివాదంలోకి లాగటం అనేది మానుకోండి ఫస్ట్. మీరు ప్రతిదానికి టీటీడీలో మీకు ఎందుకు ఇవ్వాలండి? నాకు అర్థం కాదు. ఏ రకంగా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్? టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. వక్ఫ్ బోర్డు వేరు, టీటీడీ వేరు. మీరు దాన్ని రెండింటినీ విభజించి చూడండి. 2 చట్టాలు చదవండి. ముస్లిమేతరులని వక్ఫ్ సంస్థలను ఎట్టబెడతావు? నీకు హక్కు ఉందా? అది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ అండి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ. పెట్టుకుంటారు వాళ్ళు, పెట్టుకుంటారు. ఇది వరకు లేరా? దేవాదాయ పాలక వర్గాల్లో కూడా మైనార్టీలకు ఇవ్వండి. మీరు ఎందుకు లేరు? ఆల్రెడీ ఉన్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలుగా చాలా మంది చేశారు. గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి ఆ రోజు మత సామరస్యం అక్కడ మనం చూస్తున్నాం. అలివేల మంగమ్మ, బీబీ నాంచారమ్మ, వెంకటేశ్వర స్వామి తిరుమల కొండమైన కొలువై ఉన్నారు. మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం. బీబీ నాంచారమ్మ కొలువై ఉన్నారు అని మీరు చెప్పారు. ఈ రోజు ఊరక మాట్లాడతారు మీరు. సరే, ఊరక మాట్లాడటమా లేకపోతే ఏదైనా పని పెట్టుకుని మాట్లాడటమా చూద్దాం. ఇన్నాళ్ళు ఎందుకు అడగలేదు, ఇవాళ ఎందుకు అడుగుతున్నారు చెప్పండి. నేను ఒక విషయం చెప్తా. 1913లో బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది. వినండి, 1923 సవరణ చేశారు, 30 సవరణ చేశారు, 45 సవరణ చేశారు, 54 చేశారు, 84 చేశారు, 95 చేశారు. ఇన్ని సవరణలప్పుడు మాట్లాడని కాంగ్రెస్ ఈ రోజు ఎందుకు మాట్లాడుతోంది? 2013, 1995. ఏమంటే రాయలసీమ హిల్స్ తో పాటు పార్లమెంట్ కూడా వక్ఫ్ బోర్డుదేనా? రేపొద్దున అసెంబ్లీ వక్ఫ్ బోర్డు అంటారు. వక్ఫ్ బోర్డు అసెంబ్లీ కూడా వక్ఫ్ బోర్డే, రాజ్భవన్ వక్ఫ్ బోర్డే, ఐఎస్బి వక్ఫ్ బోర్డే, గచ్చిబౌలిలో ఉన్న ల్యాంకోయిల్స్ వక్ఫ్ బోర్డే. ఎన్నండి వక్ఫ్ బోర్డువి? అంటే
అంటే ఇప్పుడు దేవస్థానం భూములన్నీ కూడా మన అంటే మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా మరి ఖచ్చితంగా తిరుమల దేవస్థానం దేవస్థానం ప్రతి విన్యాసం భూమికి ఉన్నాయి. సంబంధించిన రికార్డు ఉంది. మీ దగ్గర రికార్డులేవి, మీ దగ్గర రికార్డులేవి చెప్పండి షేక్ సైదా గారు. అంటే ఉండదు. రికార్డులేవి ఎవరో నోటి మాటగా నేను దానం ఇస్తున్నానంటే అయిపోయిందా అది? ఉండదా మీకు? అయిపోయిందా? నోటి మాటగా నేను దానం ఇస్తున్నానంటే అయిపోయిందా? పత్రాలు ఉన్నాయా మీ దగ్గర? పత్రాలు ఉన్నాయా? డాక్యుమెంట్స్ ఉన్నాయా? డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఐ హావ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ షేక్ సైదా గారు, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఏంటి ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి దానాలు ఇచ్చినట్టు డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉంది. చూపించండి. ఉన్నాయి. ఔరంగజేబ్ ఇచ్చింది, షాజహాన్ ఇచ్చింది, చూపించండి మీరు. ఉన్నాయి. ఔరంగజేబ్ ఎక్కడి నుంచి వచ్చాడండి? ఉన్నాయి కాబట్టి ఎక్కడి నుంచి వచ్చి ఇస్తాడు? ఈ దేశంలో భూములు ఈ దేశం వాళ్ళకి ఆయన దానం ఇవ్వటం ఏంటి? ఈ దేశం భూములు అవి, ఇక్కడి భూములు ఎక్కడి నుంచో వచ్చిన వాడు దానం ఇవ్వటం ఏంటి? మీరే చెప్పారు కదా, మీరే చెప్పారా లేదా? 4,50,000 ఒక ఎకరాల నుంచి మీరే చెప్పారు కదా. 4 లక్షల నుంచి 9 లక్షలు ఎట్లా అయినాయి? ఎలా అయినాయి? 4 లక్షల నుంచి 9 లక్షలు ఎట్లా అయినాయి చెప్పండి సార్. ఈ కమ్ విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ షేక్ సైదా గారు, వి విల్ హావ్ ఎ డిబేట్. మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ తో రండి. మీరు క్లెయిమ్ చేసుకున్న ప్రతి ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్ తో రండి, మనం డిబేట్ చేద్దాం. అండ్ రెండోది, పార్లమెంటు రాయలసీమ హిల్స్ వక్ఫ్ బోర్డు చెప్పండి, ఇచ్చేద్దామా వక్ఫ్ బోర్డుకి? పార్లమెంటు రాయలసీమ హిల్స్, హైదరాబాద్ లో రాజ్భవన్, హైదరాబాద్ లో అసెంబ్లీ, ఇవన్నీ వక్ఫ్ బోర్డు ఇచ్చేద్దామా? ఎవరు చెప్పారు? ఎవరా? ఆల్ ఇండియా ముస్లిం డెమోక్రటిక్ ఫ్రంట్ అజ్వాలా చెప్పాడు మాది అని. వెళ్ళి అడగండి, పార్లమెంట్ రాయలసీమ హిల్స్ మాయే అని. ఉత్తి మాట ఎందుకండి? హీ వెంట్ ఆన్ రికార్డ్, హీ వెంట్ ఆన్ రికార్డ్. యూ ప్లీజ్ ప్రాపర్లీ చెక్. ఎప్పుడన్నా క్లెయిమ్ చేసిందా? క్లెయిమ్ చేశాడు. మీరు చదవండి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. విజ్ఞత గల సీనియర్ జర్నలిస్ట్ గా అదే చెప్తున్నా, విజ్ఞత గల సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా మీరు తెలుసుకోండి అంటున్నా. ఆల్ ఇండియా డెమోక్రటిక్ ముస్లిం ఫ్రంట్ అధ్యక్షుడు అజ్వాలా గారు చెప్పారు. పార్లమెంట్ మీరు తీసుకోండి, మీకు కావాల్సినవన్నీ మీరు తీసుకోండి సార్. మీరు కావాల్సినవన్నీ మీరు తీసుకోండి. ఎవరో వస్తారు, వక్ఫ్ ఆస్తి అంటారు, తీసేసుకుంటారు. ఎన్ని వివాదాలు ఉన్నాయి? అరే ఉన్నదానికే దిక్కులేదు స్వామి. ఉన్నదానికి నిన్న ఖబరస్థాన్ని కూల్చేశారు మీరు యూపీలో. సరే, ఇంతకీ మీ స్టాండ్ ఏంటి చెప్పండి సార్. మీ స్టాండ్ ఏంటండి? మీ స్టాండ్ ఏంటి చెప్పండి సైదా గారు, మీ స్టాండ్ ఏంటో చెప్పండి. ఇంతకీ వక్ఫ్ బిల్ మీద మీ స్టాండ్ ఏంటి? బిల్ అయిపోయింది, చట్టం అయిపోయింది. ఈ చట్టం మీద మీ పోరాటం ఏంటి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎందుకంటే పార్లమెంట్ లోపల మేము ఫైట్ చేసాం, రాజ్యసభలో కానీ అలాగే ఇక్కడ మన రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ. సరే, బిల్ పాస్ అయింది, ఎందుకంటే వాళ్ళకి బలం ఉంది కాబట్టి. అలాగే కొంతమంది మరి లౌకికవాద ముసుగులో ఉన్నటువంటి పార్టీలు కూడా వాళ్ళకు ఓట్లేసి గెలిపించాయి. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, అక్కడ నితీష్ కుమార్ కానీ, ఇక్కడ చంద్రబాబు గారు కానీ, అలాగే వైసీపీ కూడా రాజ్యసభలో